హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకి ఖచ్చితంగా జూలై 24th అయితే థియేటర్లో రిలీజ్ అవ్వబోతోంది. మీకు ఈ ట్రైలర్ నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఈ ట్రైలర్లో నచ్చినటువంటి నచ్చినటువంటి అన్ని వీడియోలు అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ ఫుల్ లెంత్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబు, ప్రతి లైక్, ప్రతి కామెంటు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి వీడియోస్ చేయడానికి. ఇంకా చాలా బూస్ట్ అయితే చేస్తాయి నాకు మంచి మంచి వీడియోలు తీయడానికి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ విజువల్స్ కానీ ప్రొడక్షన్ డిజైన్ కానీ మామూలుగా లేదని చెప్పాలి. ఎక్కడ మనకి గ్రాఫిక్స్ అనేసి అయితే ఎక్కడ అనిపించదు. విఎఫ్ఎక్స్ కానీ ఏది కానీ అంత ప్రొడక్షన్ డిజైన్ కానీ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పాలి. ట్రైలర్ త్రూ అవుట్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కడ మనకి ఆర్డినరీ అనిపించదు, కానీ నాకు రెండు దగ్గరలో మాత్రం కొంచెం ఆర్డినరీ అనిపించింది. ఒకటి ఆ పులి కనపడే సీన్ కానీ ఇంకా నక్క లాస్ట్లో నక్కకి ఎదురుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే నిలబడతారు కదా, ఆ రెండు సీన్లలో ఆ నక్క కానీ పులి కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా అయితే అనిపించాయి. కానీ మిగిలినందంతా ప్రొడక్షన్ డిజైన్ కానీ ఇంకా మన విఎఫ్ఎక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయనేసి అని చెప్పాలి. ట్రైలర్ ఫుల్ లెంత్గా ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే యాక్షన్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ యాక్షన్ ఇంటెన్సిటీ కానీ చాలా హైగా ఉన్నాయని చెప్పాలి. ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ అయితే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నామని ఈ ట్రైలర్తో అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. వినాలి వినాలి అనే డైలాగ్ అయితే నాకు ఈ ట్రైలర్లో అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకే డైలాగ్ నచ్చింది ఈ ట్రైలర్లో? ఇంకా డైలాగ్స్ కూడా చాలా డెప్త్గా ఉన్నాయని చెప్పాలి. ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న డైలాగ్స్ అయితే ఈ ట్రైలర్లో కట్ చేసి పెట్టారని చెప్పాలి. ఈ ట్రైలర్ కట్ చేసినాడు ఎవడో కానీ ఫుల్ పవర్ ప్యాక్ ట్రైలర్ అయితే కట్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మన ఔరంగజేబ్ విషయానికి వస్తే మన బాబీ డియోల్ గారు ఔరంగజేబ్ క్యారెక్టరైజేషన్కి బాగా యాప్ట్ అయిపోయాడని చెప్పాలి. మన బాబీ డియోల్ గారు అయితే ఇంత ఇదిగా అయితే చేస్తారని నేను అనుకోలేదు, కానీ రెండు సీన్లలోనే చూపించారు. కానీ ఆ ఇంటెన్సిటీ కానీ ఇంకా బాబీ డియోల్ గారి విలన్ షేడ్ కానీ ఈ మూవీలో వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. ఇంకా మన బాబీ డియోల్ గారు ఈ మూవీతో మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువగా దగ్గరైపోతారని చెప్పాలి. యానిమల్ మూవీతో ఆల్రెడీ బాబీ డియోల్ విశ్వరూపం చూసాం, ఇంక దీంట్లో నట విశ్వరూపం అయితే చూడబోతున్నాం అనేసి అయితే మనకి క్లారిటీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ట్రైలర్లో నాకు బాగా నచ్చింది యాక్షన్ సీన్స్. ఎమోషనల్ సీన్స్ ఎక్కువ చూపించలేదు, కానీ అక్కడక్కడ ఒక్కొక్కటి అంటే హీరోయిన్తో ఒక డైలాగ్ ఉంటుంది, భరించలేకపోతున్నాను తీసుకెళ్ళిపో అనే ఒక డైలాగు. ఆ డైలాగ్ తప్ప ఎమోషనల్ సీన్స్ ఎక్కువ చూపించలేదు, కానీ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. యాక్షన్ సీన్స్ మీకు ఎలా నచ్చాయి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టారని చెప్పాలి ఈ ట్రైలర్లో. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ అండ్ బీజిఎం. కీరవాణి గారు మ్యూజిక్తో ఆల్రెడీ ప్రూవ్ చేసేసారు. చాలా సాంగ్స్ అయితే వచ్చాయి, మ్యూజిక్స్ అద్దరి పుడిచాయి, మంచి నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్తో థియేటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే హల్చల్ చేయబోతున్నారు అనేది అయితే కన్ఫామ్. ఇంకా థియేటర్లో బీజిఎం గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైలర్లో బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉన్నదని చెప్పాలి. ఆల్రెడీ విన్న బీజిఎమ్స్, సాంగ్స్లో ఉన్న బీజిఎమ్సే కాకుండా మామూలు ఆర్డినరీ స్కోర్ కూడా ఒక బీజిఎం లాగా, అంటే ఒక ఎలివేషన్ ఇచ్చే సీన్స్లో ఉండే అటువంటి బీజిఎం లాగా అయితే నాకు అనిపించాయి. అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ తక్కువైంది అనిపించినా కానీ బీజిఎం అయితే ఎదిరిపోయింది. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. కీరవాణి గారు ఆస్కార్ విన్నరు, ఇంక మనం చెప్పాల్సిందే అవసరం లేదు. ఆయన మూవీలో ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేసి మనం వేచి చూడాలి. జూలై 24th ఖచ్చితంగా మూవీకి వెళ్తా. రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా రివ్యూ అయితే మిస్ అవ్వద్దని ఫ్రెండ్స్. ఓవరాల్గా నాకు ఇంకా ఈ ట్రైలర్ నీకెలా నచ్చిందంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మంచి ట్రైలర్ కట్ చేశారు, బెస్ట్ ట్రైలర్ అని చెప్పాలి. ఇంకా ఇది పార్ట్ 1 అంట. పార్ట్ 2 ఇంకా మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా. ఇంకా ఆయన పార్ట్ 2 అంటే ఇంకొక 5 years 6 years అనుకోవచ్చు. పార్ట్ 1 ఈజ్ అ విజువల్ ట్రీట్ టు ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఇంకా ఈ మూవీ గురించి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఇండస్ట్రీ హిట్లు, ఇలాంటి హిట్లన్నీ కూడా బలాదూర్ అనేసి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్.
ఓవరాల్గా నాకు ఈ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ ఒక్కొక్క మైనస్ పాయింట్లు కూడా లేవు. ఇంకా పులి కనపడే ప్లేసు, నక్క కనపడే ప్లేసు, మ్యూజియం అక్కడక్కడ డల్ అయినట్టు అనిపించింది. కానీ ట్రైలర్ అయితే ఏ క్లాస్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ టుడే, దిస్ ఇస్ సాయి కుమార్. బై బై నౌ. జై హింద్.